This is the topic. How about a highway for Zion till the rapture? అంటే నీ జీవితానికి ఒడిదడుకులు లేకుండా, ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మరి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ట్రాఫిక్ టైంలో నువ్వు కొన్ని వందల సార్లు బ్రేక్లు వేస్తే కానీ అక్కడికి వెళ్ళవు. అదే హైవే అనుకోండి, 180 అలా పెట్టేసుకుంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. స్పీడ్ బ్రేకర్లు ఉండవు, ఏమీ ఉండవు. సో అలాగా దేవుడు సియోను విషయంలో, అంటే నీ విషయంలో జరగాలని కోరుకుంటున్నాడు. ఎన్ని రంగాల్లో? అన్ని రంగాల్లో కూడా. దిస్ ఈజ్ ద విల్ అండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. ఎందుకు అంటే మనము చూచిన దాన్ని బట్టి మన మనస్సులు చింతపడి, డౌట్ పడి, భయపడి మరి నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉంది, త్రోవను మార్చుకునే అవకాశం కూడా ఉంది. బికాజ్ వాట్ వీ సీ మూవ్స్ అస్, వాట్ వీ సీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అస్. ఒక్కొక్కసారి మన అంతరంగంలో ఉండేది మనం చూచేదాన్ని బట్టి కూడా మారిపోతాం. మనము చూచేదాన్ని బట్టి మనకి భయం వేసి ఒక నిర్ణయం తీసేసుకుంటాం. యు సీ వాట్ వీ సీ ఆర్ టేక్స్ అస్. ఆయన మొదట చేసిన మినిస్ట్రీలో ఆయన ఎక్కువ మందిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. హీ హీల్డ్ దెమ్, హీ రెస్టోర్డ్ దెమ్. అనేక మందికి చాలా రీతిగా వాళ్ళని తిరిగి బాగు చేశాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ రెస్టోరర్. సంబడి ఈస్ ఎ గ్రేట్ రెస్టోరర్. రైట్, లెట్స్ రీడ్ దిస్. 102వ కీర్తన మొదటి నుంచి, 102nd Psalm. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము. నాకు చెవియొగ్గుము, నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. చూసారా, కష్టం వచ్చినప్పుడు ఏంటంటే యూ హ్యావ్ ఎ గాడ్. ఏదైనా ఒక జరగకూడదు నీ ఇంట్లో బయట నీకు ఒకవేళ భయం వేసి నువ్వు చూసిన దానికి నీకు జరిగిందనుకోండి, నువ్వు దేవుడిని అడగాల. హీ నోస్ ద హార్ట్స్. అందుకే దేన్నైనా విడిచిపెట్టాలి, కానీ దేన్ని విడిచిపెట్టకూడదు? ఫెయిత్. దావీదు అంటాడు, 1000 మంది పడిపోయినా 10,000 మంది పడినా అపాయము నా వద్దకు. లుక్ అట్ హిస్ ఫెయిత్. అంటే 1000 మంది పడిపోతున్నా అతని విశ్వాసం కదిలిందా? హీస్ నాట్ మూవ్డ్. 10,000 మంది పడినా అతని విశ్వాసం కదిలిందా? ఏం జరుగుతున్నా నేను క్షేమముగా పండుకొని నిద్రపోతాడంట. ఫెయిత్. లెట్ ఫెయిత్ గివ్ యూ పీస్ టుడే. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ద డెవిల్ హ్యాస్ ఎ వర్డ్, గాడ్ హ్యాస్ ఎ వర్డ్. ద డెవిల్ షోస్ యూ సంథింగ్, గాడ్ షోస్ యూ సంథింగ్. ఇన్ని వేల మంది ఇక్కడ ఇటువైపు పడిపోయినా అపాయము నా వద్దకు. షూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ విల్ ఫాలో మీ ఆల్ ద డేస్. అంటే ఈ భూలోకంలో ఎవరికేం జరిగినా నా దేవుడు నా మార్గాలన్నీ క్షేమంగా ఉంచుతాను అంటున్నాడు. గాడ్ కెన్ డూ సమ్ థింగ్స్. లెట్స్ రీడ్. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడున్నాడు త్వరగా నాకు ఉత్తరమేమో. ఒకవేళ కష్టం వస్తే ఇదిగో ఇలాగ నాకు దూరంగా ఉండక త్వరగా వచ్చేసి నాకు సహాయము చెయ్యి. హీస్ టెల్లింగ్ దట్. సీ దట్. వాట్ ఈస్ ప్రేయర్? ఐఎమ్ గివింగ్ యూ ఎ పవర్ఫుల్ డెసిషన్ ఆఫ్ ప్రేయర్ టుడే. రైట్ ఇట్ డౌన్. What you pray will go into the future and prepare a way. నీవు ఏం ప్రార్థిస్తావో అది నీ భవిష్యత్తులోకి వెళ్ళి ఆ మార్గాన్ని సరళము చేస్తుంది. వాట్ యు ప్రే. నీ గురించి ప్రార్థించుకుంటున్నావా? ఎస్, నీకు ముందుగా పోతుంది. నీ భర్త గురించి ప్రార్థిస్తున్నావా? భార్య గురించి ప్రార్థిస్తున్నావా? నీ ఉద్యోగం గురించి ప్రార్థిస్తున్నావా? లేకపోతే పిల్లల గురించా? ద ప్రేయర్ విల్ గో బిఫోర్ ద చిల్డ్రన్ అండ్ ప్రిపేర్ అవే. ప్రే. ప్రార్థన అంటే మనం లైట్ తీసుకుంటాం. ప్రేయర్ క్యాన్ బీ ఎ ప్రాఫెసీ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ ప్రార్థనే నీ రాబోయే జీవిత భవిష్యత్తు ప్రవచనం. యు గెటింగ్ మీ నా? అందుకే ఎల్లప్పుడూ ఏం చేయమంటారు? ప్రార్థించండి. ప్రే. డోంట్ ఇగ్నోర్ ప్రేయర్. ప్రే ఫర్ యువర్ కిడ్స్ ఫ్యూచర్, యువర్ కంపెనీస్ ఫ్యూచర్, యువర్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్, యువర్ జాబ్, యువర్ బిజినెస్, నీ వ్యాపారం, నీ ఇల్లు, నీ పిల్లలు. ప్రార్థించు. వాళ్ళకు కూడా ప్రార్థన నేర్పించు. ప్రేయర్. అదే ఇక్కడ చేస్తున్నాడు. నా కష్టదినము నాకు విముఖ, నాకు చెవియొగ్గి నేను మొరలిడన్నాడు త్వరపడి నాకు ఉత్తరము. అందరిలాగా నేను అక్కడ ఉండిపోను. నువ్వు నన్ను వచ్చి నాతో మాట్లాడి త్వరగా నాకు జవాబు. గివ్ మీ అన్ ఆన్సర్. ఐ కాంట్ లివ్ ఇన్ దిస్ ఫియర్. ఈ భయంలో నేను ఉండలేను, ఈ బాధలో నేను ఉండలేను. డివోర్స్ అయిపోతుంది, మా అబ్బాయి తప్పుదోవ వెళ్ళిపోయాడు, నా ఉద్యోగం పోయేటట్టు, నా అప్పుల పాలు అయిపోయాను, ఇంకా నాకు వచ్చే ఆధారం లేదు, చనిపోతాను, ఈ వ్యాధి పెరిగిపోయింది. కమాన్, టాక్ టు మీ. దేవుని మాట వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. ప్రభువా మాట్లాడు, నా విశ్వాసాన్ని, నా భయాల్ని విశ్వాసంగా మార్చు. రీడ్, లెట్స్ కంటిన్యూ. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి,
పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నాయి. అందరిలాగా అయిపోయింది, నేను అయిపోయినట్లేదు. ఇదిగో ఇది నా పరిస్థితి, ఇలా అయిపోయింది. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. పొయ్యిలోనిది కాలిపోవునట్లుగా నా ఎముకలు కాలిపోయి, ఇలా అయిపోయింది నా పరిస్థితి. నా కుటుంబంలో నా సమస్యల వల్ల, నాకు వచ్చే బాధల వల్ల, మై లైఫ్ ఈజ్ బికమింగ్ లైక్ దిస్ లార్డ్ అని తన భయాల్ని, తనకి ఏదైనా చూసి భయం వేసిందా దాన్ని దేవుని ముందు పెట్టండి. లేకపోతే ఏదైనా వచ్చిందా నీకు, సంథింగ్ ఎల్స్, ఏ భయం ఉన్నా సరే దావీదు అన్నీ ఆయన ముందు పెడతాడు గనక దావీదుకు ఒక సాక్ష్యం వచ్చింది. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన ఎందుకు ప్రతి భయాన్ని పెట్టేశాడు ఆయన ముందు. whenever a fear comes he turns it into prayer, petition. చదవండి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వల్లే నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మర్చిపోవచ్చున్నాను. చూడండి, భయం వేసి సమస్యలు వచ్చి అన్ని కృంగిపోయి, వాళ్ళకి బాగున్నప్పుడు ఇంట్లో వీళ్ళకి బాగున్నప్పుడు రుచికర భోజనం మీద నీకు ఉండదు, తినబుద్ధి కాదు. కష్టాలకు ఏదో తింటావు అంతే బతకడం కోసం. చదవమ్మా. నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. అంటే హీఈస్ ఆల్సో సఫరింగ్ విత్ సిక్నెస్, వ్యాధితో కూడా ఈ భక్తుడు బాధపడుతున్నాడు. చదవండి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలముల్లోనికి పగిడి కంటి వెళ్ళే ఉన్నాను. అంటే అతని పరిస్థితిని చెప్పుకుంటున్నాడు అనమాట దేవుడికి. యూ క్యాన్ టెల్ యువర్ పొజిషన్ టు గాడ్. నీవే పరిస్థితి గుండా వెళ్తున్నావు అది నువ్వు దేవుడికి చెప్పాలి వెంటనే, ఆలస్యం చేయకూడదు. ముదిరిపోయినప్పుడు కాదు, అన్నీ అయిపోయాక ఇక దేవుడు చేస్తాడు అనకూడదు. కొంతమంది అన్నీ అయిపోయిన తర్వాత ఇక మా చేతిలో ఏమీ లేదు, ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటారు. చూద్దాం. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలే ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. చూసారా, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అతని పరిస్థితి ఇలా అయిపోయింది అనమాట. చదవండి. నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. అవును, నేను ఏదో పొరపాటు చేశాను, పడిపోయాను, ఐ మేడ్ ఎ రాంగ్ డెసిషన్, ఏదో చేసి ఉండొచ్చు, కరెక్టే, నువ్వు నన్ను సరళం చేస్తున్నావు, నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని అది కూడా చెప్పుకుంటున్నాడు. రైట్. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనిచున్నాను, నీవు నన్ను పైకి ఎత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములు ఉండును. చూసారా, ఈ 11 వచనాలు తన బాధ చెప్పుకున్నాడు. 12వ వచనంలో ఏం మాట్లాడుతుంది, ఈ అధ్యాయంలో బ్యూటీ చూపిస్తాను మీకు, అందుకే స్టెప్ బై స్టెప్ చదివిస్తున్నాను. అంటే ఇంకా అతనికి దేవుని గురించి తెలుసు. అందుకే ఒక్కొక్కసారి ఈ వాక్యము నీకు ఉపయోగపడదేమో, కానీ తర్వాత ఉపయోగపడుతుంది. దేవా, నీవు నిత్యము సింహాసీనుడవు, నీ నామస్మరణ తరతరములు ఉండును. అంటే ఏమంటున్నాడు, నేను నీ నామాన్ని స్మరించాను, ఓకే, నువ్వు అలాగే ఉంటావు. నీ నామస్మరణ ఎలా ఉండాలంట, తరతరములు ఉండాలంట. అంటే ఏంటి, నన్ను మళ్ళా బాగు చేసి నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. యు సీ హౌ హీ ఈస్ వర్షిపింగ్ గాడ్ ఇన్ హిస్ పెయిన్. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ ఫెయిత్. గుర్తుపెట్టుకోండి, విశ్వాసములో ప్రతి సమస్యకి ఒక ప్రణాళిక ఉంటుంది. అందరూ దేవుని రాజ్యంలోనండి, విశ్వాస యాత్రలోనండి. ఇన్ ద జర్నీ ఆఫ్ ఫెయిత్ ఎనీథింగ్ యూ ఎన్కౌంటర్ ఈజ్ ఎ డార్క్ మూమెంట్. మూమెంట్ అంటే ఏంటి, సమయం. ఎప్పుడన్నా సమయంలో ఆగిపోతుందా? ఆ యాత్రలో ఆ డార్క్ మూమెంట్ ఏం చేస్తుంది అంటే, నీకు చిన్న బ్రేక్ ఇచ్చి ఒక మెట్టును పెంచి ఇంకా మంచి భవిష్యత్తుని ఇస్తుంది. The dark moment always gives you a bright future. So don't make a decision based on the dark moments you encounter. అందుకే నీకు వచ్చినటువంటి ఆ సమస్యల వలన ఒక నిర్ణయం తీసుకోక దావీదు ప్రార్థిస్తున్నాడు. చూద్దాం దీని తర్వాత ఏమైందో. నీవు లేచి సియోనును కరుణించెదవు, నీవు లేచి సియోనును కరుణించెదవు. దేవుని హృదయాన్ని చెప్తున్నాడు, నాకు ఇలా జరిగిపోయింది, అయినా నాకు తెలుసు నీ నామం ఎప్పుడు మరి జనాలు స్మరిస్తూ ఉండాలా, నీ సింహాసనం ఎప్పుడు అలాగే ఉంటుంది. నువ్వేం చేస్తావంట, సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. సో ద డార్క్ మూమెంట్ ఈస్ గివింగ్ హిమ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. మధ్యలో ఉంది మెర్సీ. ప్రతి చీకటిని మంచి భవిష్యత్తుగా మార్చునుగాక. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద మెర్సీ ఆఫ్ గాడ్. నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చాను, నిర్ణయ కాలమే వచ్చాను. ఎవరెవరైతే ఇప్పుడు దాకా చీకటే సమస్యలే బాధలే చూస్తున్నారో, ఈరోజు మీ యొక్క నిర్ణయ కాలం వచ్చింది. యువర్ సెట్ టైమ్, యువర్ షిఫ్టింగ్ సీజన్ హ్యాస్ కమ్. ఐ డోంట్ నో హౌ మెనీ డార్క్ సీజన్స్ యు ఆర్ ఎన్కౌంటరింగ్ ఆర్ యు ఆర్ గోయింగ్ త్రూ నౌ. గాడ్ ఈస్ షిఫ్టింగ్ దట్ ఇన్ టు ఎ బ్రైట్ ఫ్యూచర్.
అంటే దావీదు ప్రార్థన, ముందు బాధతో పెట్టిన ప్రార్థన ఎలా మారిపోతుందో చూసారా? యు డోంట్ నో. ఆ ఏడుపుతోటే కొంతమంది నన్ను తీసుకెళ్ళిపోనాయన, సరే మొదలుపెట్టు, అలాగే మొదలుపెట్టు. తుదకే స్తుతించి ఆనందంతో ప్రార్థన హృదయానందంతో ముగిస్తావు నువ్వు. ఒక 10 నిమిషాలకో అరగంటకో యూ విల్ చేంజ్ యువర్ ప్రేయర్. ఇక్కడ భయంకరమైనటువంటి వేదనతో మొదలుపెట్టిన దావీదు ప్రార్థన ఏమంటున్నాడు? దాని మీద దయ చూపుటకు కాలము వచ్చాను, నిర్ణయ కాలమే వచ్చాను. అంటే ఈ బాధ నన్ను ఆపట్లేదు, ఇక్కడ ఆగిపోవట్లేదు. నేను దేవుడు నా కాలాన్ని మార్చేస్తున్నాడు. ద సెట్ టైం అనేక మందికి మరి ఆశీర్వాద నిర్ణయ కాలముగా మారునుగాక. కంటిన్యూ. దాని రాళ్ళు నీవి సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించెదరు. చూడండి, దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించుదురు. ఇక్కడ ఒక రకంగా యెరూషలేము గురించి కూడా మాట్లాడుతున్నాడు. హీస్ టాకింగ్ అబౌట్ జెరూసలేం, ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాడు ఈ భక్తుడు. సో దేవుడు ఏదైతే నీ జీవితంలో అస్సలు లేదు, చాలా బలహీనమైందో దాన్ని అతి బలవంతంగా చేయబోతున్నాడు దేవుడు. యు సీ దట్ వాట్ యు థింక్ ఈజ్ మర్డీ అండ్ డర్టీ. నామన్ సెడ్ దిస్ జోర్డన్ రివర్ ఈజ్ సో డర్టీ, ఐ డోంట్ వాంట్ టు డిప్ ఇన్ ఇట్. బట్ వెన్ హీ డిప్డ్ అండ్ హీ గాట్ హీల్డ్, he asked the prophet, can I take some mud from your country? And he's begging for mud. What is inferior in your life? The Lord is making it superior. My hands are weak, my body is weak, my mind is weak, my ability, నాకు తలాంతులు లేవు, నేను ఆర్థికంగా ఆశీర్వదించబడలేను, నేను పాపాన్ని జయించలేను, శోధనని జయించలేకపోతున్నాను, సామర్థ్యం లేదు, సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను, బతకలేకపోతున్నాను. I want to give up. May God impart strength to you. దేవుడు నీ బలహీనమైన ప్రాంతాల్లో నీకు అధిక బలమునిచ్చును గాక. వాట్ ఈస్ యువర్ వీక్నెస్? గాడ్ సెడ్ ఐ విల్ యాడ్ స్ట్రెంగ్త్ టు ఇట్. చదవండి. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు, భూరాజులందరూ నీ మహిమకును భయపడదు. ఎప్పుడైతే నీ చీకటి, నీ బాధ మారిపోతుందో, నీ జీవితంలో ఎప్పుడైతే ఒక పాపాన్ని జయిస్తావో, ఒక రోగం పోతాదో, ఒక బాధ పోతాదో, ఒక ఆశీర్వాదం వస్తుందో, ఆ రీతిగా ఆయన నామము గణపరచబడుతుంది. అందుకే అంటాడు ఆయన, నా దేవుడు నన్ను అభిషేకించాడు. యెషయా 60:1 ఏమంటాడు? దీనిలోని విడిపించుటకు, కాడిని విరగొట్టుటకు, బాధకు ప్రతిగా పూదండ ఇవ్వడానికి, చెరసాల్లో ఉన్న వారిని విడిపించడానికి. యు సీ దట్ నౌ ఎనీ టైమ్ యు ఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ ఎనీ బాండేజ్, సిక్నెస్, పెయిన్, పావర్టీ, సిన్, the Lord will get glory. This is the procedure. Never forget if you want to glorify his name. కరెక్టే, నువ్వు వర్షిప్ చేయొచ్చు. వర్షిప్ ఎందులోంచి వస్తుందో తెలుసా? వర్షిప్ విల్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ డెలివరెన్స్. బైబిల్లో మొదటి వర్షిప్ 30 లక్షల మంది డ్యాన్స్లు వేస్తూ సితారతో వాళ్ళ ముందు ఒక ఆమె ఇంకా గొప్పగా డ్యాన్స్ వేస్తుంది, మిరియాము. You know the greatest worship that happened when 30 lakh people were jumping to joy, dancing with Miriam. When did that happen? ఎప్పుడు జరిగింది అది? 430 సంవత్సరాల చెరసాలకి ఎప్పుడు రాము అనుకున్న దాంట్లో నుంచి బయటకు వచ్చారు. A mighty worship was born. Worship came out of deliverance and worship will continue to deliver. Don't tell somebody who is broke and sick to worship. That requires extraordinary faith. దావీదు గొలియాతుని చంపే, ఇదిగో రాయ, అంత సీన్ లేదు. దావీదుకి ముందు ఎలుగుబంటిని చీల్చే సామర్థ్యం ఇచ్చాడు దేవుడు, తర్వాత సింహం, ఆ తర్వాత గొలియాతు. డైరెక్ట్గా దావీదు అయిపోవంటే నీ వల్ల కాదు, ఎవడు అవ్వలేడు కూడా. డైరెక్ట్గా నువ్వు అయిపో పౌలు అంటే కుదరదు. 30-40 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు పౌలు. సో దెర్ ఈస్ ఎ ప్రాసెస్. మీ అందరి బాధల్లోంచి స్తుతియాగం బయటకు వచ్చిన గాక. వై వి వర్షిప్ ఈస్ టు థ్యాంక్ గాడ్. వర్షిప్ ఈజ్ అ కైండ్ ఆఫ్ థ్యాంకింగ్. మీరు చూస్తే కొత్త నిబంధనలో ప్రతి అద్భుతం తర్వాత ఏమొచ్చింది? వర్షిప్. సో రిమెంబర్ దాట్ వర్షిప్ ఇస్ నాట్ జస్ట్ థ్యాంకింగ్ గాడ్, ప్రైజింగ్ గాడ్, బట్ ఆల్సో ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ డెలివరెన్స్. రైట్. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు, భూరాజులందరూ నీ మహిమకు భయపడతారు. ఎప్పుడు? విడుదల వచ్చినప్పుడు. when there is a great deliverance. ఆ సంఘ గుమ్మాలు కూడా ఇష్టపడతారంట. రైట్, కంటిన్యూ. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. What a prophecy. Somebody say prophecy. When the Lord shall build up Zion, he shall appear in his glory. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? సంఘాన్ని కట్టిన తర్వాత. ఏం చేసిన తర్వాత? సంఘాన్ని కట్టిన తర్వాత. జరిగిందే మళ్ళా జరుగుతూ ఉంటుంది. ప్రసంగిలో 2 చోట్ల ఉంటుంది జరిగిందే. వాట్ హ్యాస్ హ్యాపెండ్ విల్ కీప్ రిపీటింగ్. ఓకే, దెన్ సైకిల్స్. ఒకసారి వాట్ హ్యాపెండ్ ఇన్ ద బైబిల్ కెన్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ, స్టేట్, నేషన్, వరల్డ్, ఇన్ హిస్టరీ అండ్ ఇన్ ద ఫ్యూచర్. బైబిల్ ఇస్ అ బుక్ లైక్ దట్. ద లార్డ్ షల్ బిల్డ్ అప్ జయాన్, హీ షల్ అపియర్ ఇన్ హిస్ గ్లోరీ. చూడండి, ఇప్పుడు దేవుడు
సడన్గా తన మహిమతో ప్రత్యక్షమైతే మనిషి బతుకుతాడా? నో. యోహాను పరలోకానికి వెళ్ళిపోయి ఎత్తబడి ఆత్మలో అక్కడ యేసయ్యను చూసి నిలబడ్డాడా, లేక చచ్చిన వాని వల్ల పడిపోయాడా? అక్కడ కూడా చూడలేకపోయాడు. ఇక ఆయన డైరెక్ట్గా ఈ భూమి మీదకి వస్తే చూడగలమా? మోషే అడుగుతాడు, లార్డ్ కెన్ ఐ సీ యువర్ గ్లోరీ? అయ్యా ఒక్క మనవి, నీ మహిమ చూపించయ్యా అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? నా మహిమ చూడలేవు, చూసి ఏ నరుడు బతకలేడు. యు కెనాట్. అందుకే దేవుడు ఎంతో తగ్గించుకొని మనిషి పాప శరీరాకారంలో వచ్చాడు. ఆయన స్వయంగా యేసుప్రభువు వారు తన మహిమలో వస్తే కష్టం. యోహానులో అంటాడు, అయ్యా నీ మహిమ నాకు తిరిగి ఇచ్చేయి. జీసస్ సేస్, లార్డ్ గివ్ మీ బ్యాక్ మై గ్లోరీ వాట్ వాస్ దేర్ వెన్ ఐ వాస్ విత్ యూ. ఎందుకంటే ఇప్పుడు నేను పాప శరీరాకారంలో వచ్చా, అబ్రహాం సంతానంలో వచ్చా. ఐ కేమ్ ఇన్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. ఇఫ్ ఐ కమ్ డైరెక్ట్లీ విత్ మై గ్లోరీ, ఎర్త్ విల్ బికమ్ లైక్ చార్కోల్. అదే సూర్యుడు భూమి దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఏమవుతుంది? భూమి బొగ్గు అయిపోతుంది. మరి యోహాను ఆయన చూస్తున్నప్పుడు పరలోకంలో ఆయన ముఖం ఎలా ఉందంటో తెలుసా? ఆయన ముఖము ద్వారా సూర్యుడు వెలుగుతున్నట్టుందంట. ఆయన ముఖం ద్వారా ఎవరు వెలుగుతున్నట్టు? ద సన్ హీట్ ఈస్ ఫర్ అబౌట్ 1,00,000 degrees centigrade. So if the sun comes near, earth will become a charcoal. So the Bible says in John, like even Jesus' face was like as if the sun is taking light from his face. So ఆయన ఎపియర్ అయితే ఉండగలమా? ఉండలేము. బట్ హియర్ హీఈస్ గోయింగ్ టు బిల్డ్ అప్ జయోన్. అంటే సియోనుని అంత వెలుగ్గా చేస్తాడంట. అంటే ఏంటి? సియోను కొరకు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన ఎలా చూస్తామంట? తీయండి ఒకసారి. 1 John chapter 3 verse 2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనము ఇంకా ఏమవుదుమో అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు. Beloved, now we are the sons of God and it doth not yet appear what we shall be. మనం దేవుని పిల్లలమై ఉన్నాం, కానీ ఒంటి నిండా జబ్బులు, అప్పులు, రోగాలు, భయాలు, కష్టాలు. దేవుని బిడ్డే కానీ నా పరిస్థితి ఇలాగుంది, నా బతికి ఇలాగుంది, ఏంటో. అయినప్పటికీ దేవుని పట్టుకున్నారా లేదా మీరు? అది ఇంపార్టెంట్. యువర్ ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ యువర్ పెయిన్. యువర్ ఫెయిత్ ఈజ్ అబౌవ్. మరి నీకు ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు, నా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉందని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? ఎవ్రీబడి థింక్స్ లైక్ దట్. ఇఫ్ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ గ్రేట్, వై యామ్ ఐ లైక్ దిస్? బట్ స్టిల్ చెప్పండి, నా పరిస్థితి ఎంత దీనంగా ఉన్నా నేను దేవుని బిడ్డనే అనండి. యు ఆర్ స్టిల్ ద సన్ ఆఫ్ గాడ్ నో మ్యాటర్ హౌ. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నామో, మనం ఏమవుతుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంట ఏమవుతుందంట? ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను ఏమవుతామంట? నేను పోలియందుము. When he shall appear, we shall be like him and we shall see him as he is. అంటే ఆయన ఎలాగ ఉన్నాడో మనం కూడా. You see that now the glory that God is giving you. ఏంటి? బలహీనమై చచ్చిపోతే బాగుండు, నా పరిస్థితి బాగాలేదని మూనుగుతూ కేకలేసే దేవుని బిడ్డ, ఇది నీ అంతం. నీ విశ్వాసాన్ని ఆఖరి దాకా పట్టుకుంటే, లుక్ బిలీవర్, ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ సిక్నెస్, డిసీజ్, పెయిన్, lack, poverty, if you are still holding on to faith, this is the end of that believer. ఆ దయ చూపించే బలహీనమైన విశ్వాస గతి ఇది. నెవర్ ట్రేడ్ ఎనీథింగ్ ఫర్ ఫెయిత్, నెవర్ డిమినిష్ ఎనీథింగ్ రిగార్డింగ్ ఫెయిత్. లెట్స్ గో టు సామ్. ఎలా అనగా ఆయన సియోనును కట్టి ఉన్నాడు. ది లార్డ్ షల్ బిల్డ్ అప్ జయోన్. అంటే ఆయన రాకడ సియోనుకి నిరీక్షణ ఉందా లేదా? ఇప్పుడు నీ బలహీనతను చూసుకుంటున్నావు, మచ్చ ఉంటే బాధపడిపోతున్నావు నువ్వు. అలాంటి మహిమ నీకు రాబోతుంది యుగయుగములు. అందుకే యేసుప్రభు వారిని యవ్వనములో, ఆరోగ్యములో, బలములో, వయస్సులో, మెచ్యూరిటీలో కరెక్ట్ ఏజ్ 33.5 ఆ వయసుకి బలిచ్చాడు. కాబట్టి నువ్వు అదే దేహానికి పునరుద్ధానం అవుతావు. చూడండి, దావీదు ఎంత బాధపడుతున్నా, ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత వ్యాధిలో ఉన్నా, ఎంత గొప్ప నిరీక్షణ ఉంది భక్తుడికి. ద నాలెడ్జ్ దట్ యు హ్యావ్ విల్ గివ్ యూ హోప్. అందుకే ఈ రోజు నువ్వు విన్న వాక్యము నీకు నిరీక్షణనిచ్చునుగాక. Wisdom gives you hope. Even though David was praying a prayer, he had a mighty hope. ఈ నిరీక్షణ కలిగిన వారే పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటారంట. చదవండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు. చూసారా, ఆయనకి ఎందుకు స్తోత్రం ఇవ్వాలంట? ఆయన ఎందుకు ఆ నామము మరి చాలా ఘనమైనది అంట. ఆయన దీనులను, దిక్కులేని వారి ప్రార్థనను ఆలకిస్తాడంట. వాడు ఎందుకు దీనుడైపోయాడు? ఎందుకు దిక్కులేని వాడైపోయాడు? ఏదో తప్పు చేసి పొరపాటు చేసి స్థితికి వచ్చేసాడు. అయినా అక్కడ ప్రార్థించినప్పుడు దేవుడు తిరిగి వాడి స్థానం ఇచ్చేస్తాడంట కదా. అప్పుడు ఆయన నామానికి మహిమ అంట.
So Bible is a book of transformation. It transforms a sinner, a sick person, a poor broke person, a depressed person, whatever it is. చదవండి. యెరూషలేములో ఆయన స్తోత్రమును, praise comes when God hears the prayer of a destitute. Prayer comes out of it. Worship comes out of it. అందుకే బైబిల్లో దేన్ని విభజించలేము. You cannot separate anything. You cannot separate healing. You cannot separate prophecy, word, worship. Everything is connected. Even music is connected. Let's carry on. చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును, To hear the groaning of the prisoners, to loose that are appointed to death. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చుతరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. అగండి, ఇది అండర్లైన్ చేసుకోండి. వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా, వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా. దిస్ ఈజ్ మై సర్మన్ టుడే. దిస్ ఈజ్ వాట్ ఈస్ కనెక్టెడ్ టు ద హైవే. ఓకే, టుడే the highway is connected. Here it says that the Lord wants to do miracles, signs, wonders, deliver you, make you righteous and holy, so that He will demonstrate His power, so that the next generation should know. A generation? Next generation. This is connected to the highway. In fact, your faith is connected to this. Your blessing is connected to this. నీ ఆశీర్వాదం కూడా దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. నీ ఆరోగ్యం దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ టు దిస్. వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను. ఇంగ్లీష్లో ఎక్కడుందమ్మా ఇది వచ్చు తరమునకు అనేది? 18. ఓకే, దిస్ షాల్ బి రిటన్ ఫర్ ద జనరేషన్ టు కమ్. యూ కెన్ అండర్లైన్ ద వర్డ్ ఫర్ ద జనరేషన్ టు కమ్ అండ్ ద పీపుల్ విచ్ షాల్ బి క్రియేటెడ్ షాల్ ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు ఏంటంట, నీ జీవితంలో చేసినవి నీ తర్వాత నీ పిల్లలు, నీ పిల్లలు చూసి దేవుని స్తుతించాలంట. అది దేవుడి ప్రణాళిక అంట. యు నో వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్? దట్ యు వాంట్ టు డెలివర్ యూ, హీల్ యూ, బ్లెస్ యూ ఇన్ సచ్ ఎ వే దట్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ విల్ వర్షిప్ అండ్ ప్రైజ్ ద లార్డ్. అంతేగాని మా నాన్నకి ఏం చేశాడు, మా అమ్మకి ఏం చేశాడు, ఏమీ లేదు అనుకోవడానికి లేదు. God want to do mighty things in your life so that it can impact into generations. That is the plan and the will of God. This is even the heart of God. దేవుని హృదయము అనండి. This is another secret for blessing I am giving you today. The secret of blessing. Lord, ఇప్పుడు దాకా నా కోసమే అనుకున్నాను. పిల్లలు చూసే హృదయం నీదా ఒక నిబంధన చేసి మేక్ ఎ డెసిషన్. అండ్ లార్డ్, ఐ విల్ సర్వ్ యూ, ఐ విల్ లవ్ యూ, ఐ విల్ ట్రైన్ మై చిల్డ్రన్, మై చిల్డ్రన్స్. ఇప్పుడు నుంచి నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేసి నీ తరాల పాటు వారికి అలాగే చేస్తాడంట. హీ విల్ డూ దట్ ఇన్ దర్ లైఫ్. మేక్ ఎ డెసిషన్. దిస్ ఇస్ ద లార్డ్స్ హార్ట్. ఇదిగో వ్యాధి అనే కాడిని, అయ్యా బూతులు అనే కాడి, కోపం అనే కాడి, వాట్ ఎవర్ యోక్, వ్యాధి, గడ్డితనం, పితరుల శాపం, బ్రేక్ ఇట్ ఓ లార్డ్. దరిద్రం అనే కాడి, ప్రతి కాడిని నీవు విరగ్గొట్టి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా వాళ్ళని తీర్చిదిద్ది, ఇదిగో ప్రభువా తరాల పాటు వెళ్ళేటట్టు వారు నిబంధన చేసుకున్నారు కాబట్టి, వారి పిల్లలకి అలా ట్రైనింగ్ ఇచ్చి నడిపిస్తారు కాబట్టి, ఇగో వారు ప్రేమించు వాళ్ళు వారే చేసి భవిష్యత్తును చూసేవారుగా వారిని చేసి, ఈ రోజు నుంచి ఇదిగో అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా వారిని ఆశీర్వదించి, అదే ఆశీర్వాదము రాకడ వరకు వారి తరాల్లో నిలబెట్టమని నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.